మన మట్టిలో పుట్టిన ఈ క్రీడకు మన దేశంలోనే మొట్టమొదటి ప్రపంచ కప్ జరుగుతుండడం విశేషం. ప్రపంచంలోనే మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ సోమవారం రోజు ఘనంగా మొదలవడం జరిగింది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించగా స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. అయితే క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషా గారు ముఖ్య అతిథులు పాల్గొనగా వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ ఆటలు అట్టహాసంగా ప్రారంభించారు. ఈ ఖోఖో ప్రపంచ కప్లో పాల్గొనడానికి పురుషుల విభాగంలో 20 దేశాల నుంచి జట్లు పాల్గొనుతుండగా మహిళల విభాగంలో 19 దేశాల నుంచి జట్లు పాల్గొననున్నాయి. భారత పురుషుల జట్టు తొలి విజయంతో టోర్నీని ఆరంభించింది. తొలి రోజు ఆటలో భాగంగా పురుషుల విభాగంలో గ్రూప్ ఏలో భారత్ వర్సెస్ నేపాల్ తలపడడం జరిగింది. అయితే మొదటి మ్యాచ్లో భారత్ నేపాల్ పైన 42.37తో విజయం సాధించి టోర్నీని అట్టహాసంగా ప్రారంభించింది.